హాయ్ వ్యూవర్స్, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని హిందూ మహాసముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. దీనివల్ల మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే కేరళ నుంచి తమిళనాడు, దక్షిణ బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీనివల్ల మేఘాలు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ద్రోణి ప్రభావం ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలపై కనిపించట్లేదు. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పగలంతా ఎండ, రాత్రిపూట చలి ఉంటాయి. మేఘాలు కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంది. అయితే ప్రయాణాలు చేసేవారికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. చలి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి వేగం చూస్తే బంగాళాఖాతంలో గంటకి 27 కిలోమీటర్ల వేగంతో గాలులు అల్పపీడనం వైపుగా కదులుతున్నాయి. ఏపీలో గాలి వేగం గంటకి 15 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకి 11 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రత పగటి వేళ తెలంగాణలో 28 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 16 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలన్నీ చాలా చల్లగా ఉంటాయి. తేమ పగటి వేళ తెలంగాణలో 35% ఉంటుంది, ఏపీలో 40% ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో తేమ 70% దాకా ఉంటుంది, ఏపీలో 100% దాకా ఉంటుంది. అందువల్ల ఇవాళ తెలంగాణలో కంటే ఏపీలో రాత్రి వేళ చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.